ఈ స్కూల్లో చాలా యూనిక్గా అనిపిస్తుంది. అటు ఎల్కేజీ అవ్వనివ్వండి, ఇటు యూకేజీలో అయినా టేబుల్స్ అరేంజ్ చేయడం, అది కలర్ఫుల్ టేబుల్స్. ఎందుకు ఇలా సపరేట్గా బోర్డు వైపు చూడడం కాకుండా వాళ్ళే గ్యాదర్ అయ్యి చదువుకోవడంలో అసలు ఏంటి యాక్చువల్గా ఈ సిస్టమ్ ఎందుకు తీసుకొచ్చాము అంటే పిల్లలు వాళ్ళతో వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడానికి, షేరింగ్ మెంటాలిటీ వాళ్ళలో డెవలప్ అవ్వడానికి, డిస్కషన్ స్కిల్స్ డెవలప్ అవ్వడానికి ఇలా పెట్టాం. బెంచెస్ రోజు ఇలానే ఉండవు, డిఫరెంట్ షేప్స్లో చేంజ్ చేస్తాం. దానివల్ల ఏంటంటే నెక్స్ట్ డే ఏ షేప్ ఉంటుంది, ఆ షేప్లో వాళ్ళకి ఇంట్రెస్ట్, స్కూల్కి రావాలి అనే ఇంట్రెస్ట్ వాళ్ళలో డెవలప్ చేయడానికి. తర్వాత ఏంటంటే పిల్లల్ని కూడా డే బై డే చేంజ్ చేసేస్తూ ఉంటాం, ఒకళ్ళ దగ్గరే కూర్చోపెట్టాం. ప్లేసెస్ చేంజ్ అవుతూ ఉండడం వల్ల వాళ్ళు పిల్లలతో ఫ్రెండ్షిప్ మెంటాలిటీ కూడా డెవలప్ అవ్వడానికి. ఇంటరాక్షన్ తెలియదు, షేరింగ్ తెలియదు, సో అందుకనే అవన్నీ డెవలప్ చేయడం కోసం అనేసి ఇది. యాక్చువల్గా లంచ్ టైమ్ లో అయితే స్ట్రైట్ గా అన్ని టేబుల్స్ స్ట్రైట్ లో పెట్టేస్తాము. వాళ్ళందరూ కూడా షేర్ చేసుకుంటూ, ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకుంటూ, కర్రీస్, వెజిటేబుల్స్ అవన్నీ కూడా నేర్చుకుంటూ, కొత్త థింగ్స్ నేర్చుకుంటూ షేర్ చేసుకుంటారు.